హలో ఎవరివన్, ఈ వీడియోలో యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ జాబ్ని మనము అచీవ్ చేయాలంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి, ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, సో నిజంగా మనం ఏదైనా ఒక గవర్నమెంట్ జాబ్ని సాధించాలనుకుంటే మనకు మోటివేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది అదర్స్ ఇచ్చే ఎక్స్టర్నల్ మోటివేషన్ అవ్వచ్చు, ఆర్ మనంతకు మనమే మోటివేట్ చేసుకుంటే ఇంటర్నల్ మోటివేషన్ అవ్వచ్చు. ఓకే, సో ఆల్వేస్ గుర్తుపెట్టుకోవాల్సింది, చాలామంది కొందరు అడుగుతుంది ఏమంటే, సార్ 186 పోస్టులు ఉన్నాయి, మంచి నోటిఫికేషను, నో డౌట్, కానీ ఆల్ ఇండియా వైడ్ కాంపిటీషన్ కదా, మనం నిజంగా కొట్టగలమా ఇంత కాంపిటీషన్లో అని. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, మనకు కావాల్సింది 186 పోస్టులు కాదు, మనకు కావాల్సింది ఓన్లీ ఒక్క పోస్టే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆ ఒక్క పోస్ట్ నాదే, మిగతా 185 ఎవరైనా కొట్టుకోలేదు, మనకు సంబంధం లేదు. ఓకే, అందరూ ఇలా అనుకోవాలి. ఓకే, నెంబర్ 1. ఇంకొకటి, నేను జాబ్ కంపల్సరీ కొట్టాలి అని అనుకునే దానికంటే కూడా నేను టాప్ 10 ర్యాంకులో రావాలి అని మనం టార్గెట్ చేయాలి ఎప్పుడు కూడా. ఓకే, మన ఎయిమ్ ఎప్పుడు కూడా హై లెవెల్లో ఉండాలి. ఓకే, సో మనం టాప్ 10లో ఉండాలని అనుకుంటే కంపల్సరీ మనకు జాబ్ అనేది వస్తుంది. టాప్ 10లో ఉండొచ్చు, ఉండకపోయినా అట్లీస్ట్ జాబ్ అయితే గ్యారంటీగా వస్తుంది. ఆ రేంజ్లో మనం మన టార్గెట్ని ఫిక్స్ చేసుకోవాలి. ఆ రేంజ్లో మన ప్రిపరేషన్ అనేది ఆ లెవెల్లో ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ సొసైటీ ఓన్లీ విన్నర్స్ మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది, విన్నర్స్కి మాత్రమే రెస్పెక్ట్ ఇస్తుంది. ఓకే, వాళ్ళకి మాత్రమే రికగ్నిషన్ కూడా ఉంటుంది ఈ సొసైటీలో. ఇది బాగా గుర్తుపెట్టుకోండి మైండ్లో, ఇది ఆల్వేస్ మీరు రిపీట్ చేసుకుంటూ ఉండండి. ఓకే, సో ఫెయిల్యూర్స్ని ఈ సొసైటీ ఎప్పటికీ గుర్తుపెట్టుకోదు. సో మీరు డ్రగ్ ఇన్స్పెక్టర్ జాబ్లో ఎగ్జామ్లో మీరు సక్సీడ్ అయ్యి మీరు విన్నర్ అనిపించుకుంటే మీకు లైఫ్ లాంగ్ దొరికే రెస్పెక్ట్ కానీ రికగ్నిషన్ కానీ అది మీకు ఎంతో సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఓకే, సో మీరు ఈ 3 months, ఓకే, సో ఈ మంత్ని అట్లీస్ట్ మనకు 3 months టైం ఉంది అనుకుందాం ఎగ్జామ్కి. ఈ 3 months మీరు కొన్ని సాక్రిఫైస్ చేస్తే, ఓకే, రాబోయే 30 years ఆఫ్ సర్వీస్, సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 30 years లోపల ఏజ్ అనుకుంటే ఇంచుమించుగా 30 years సర్వీస్, ఈ 30 years సర్వీస్లో మీకు హ్యాపీగా ఉంటుంది లైఫ్, మంచి రికగ్నిషన్, ఓకే, మంచి శాలరీ, చాలా పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది, ఫ్యామిలీ పిల్లల్ని బాగా చదివించుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మేజర్ గుర్తుపెట్టుకోవాల్సింది, మన జాబ్ సాధించాలంటే సాక్రిఫైస్ చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఈ లాస్ట్ క్రూషియల్ పీరియడ్లో. ఓకే, సో సాక్రిఫైస్ అంటే మనము అట్లీస్ట్ మనము పర్ డేకి 10 to 12 hours చదవాల్సిందే, నో డౌట్ ఇందులో, ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది. లాంగ్ పీరియడ్ ఉంటే అది ఓకే. ఓకే, మన ప్రిపరేషన్ 1 year 2 years ప్రిపరేషన్ అయితే అప్పుడు రోజుకు ఒక 2 hours చదివినా కూడా సరిపోతుంది. బట్ ఇప్పుడు మీకున్నది 3 to 4 months హార్డ్లీ మోస్ట్లీ. ఓకే, సో మేబీ నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మేబీ ఇదర్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ లేదులేండి, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్, ఈ 3 monthsలో ఏదో ఒక మంత్లో ఎగ్జామ్ జరుగుతుంది. ఓకే, రిజర్వ్ డేట్స్లో యూపీఎస్సీ. సో మోస్ట్లీ మనం ఒకవేళ సెప్టెంబర్ అనుకుని అట్లీస్ట్ మనకి 3 months మినిమం టైం అయితే ఉంది. మన టైం బాగుంటే మ్యాక్సిమం ఇంకొక +2 months యాడ్ అవ్వచ్చు, ఒక 4-5 months. ఓకే, సో ఈ 3 months మనం ఏం సాక్రిఫైస్ చేయాలి అంటే, ఫస్ట్ మనము మన ఫ్యామిలీ టైంని సాక్రిఫైస్ చేయాలి, నో డౌట్, తప్పదు. అది ఏదైనా మనం అరేంజ్మెంట్ చేసుకోవాల్సిందే. ఎవరైనా మ్యారీడ్ అయిన వాళ్ళు కొందరున్నారు, జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఈవెన్ మీరు ఈ 3 months జాబ్ను కూడా సాక్రిఫైస్ చేయాలి. ఇన్ ద సెన్స్, మీరు ఏదైనా ప్రైవేట్ జాబ్ సంథింగ్ ఎల్స్ చేస్తూ ఉంటే ఆ 3 months 4 months మీరు లీవ్ పెట్టుకోండి. ఓకే, జాబ్ చేసుకుంటూ నేను చదివితే వస్తుందా అంటే నాకు తెలిసి 99% కష్టం, టైం లేదు కాబట్టి. ఓకే, సో కాబట్టి మీరు జాబ్ని సాక్రిఫైస్ చేయండి 3 months, మీ ఫ్యామిలీ టైంని సాక్రిఫైస్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్ చేసే టైంని సాక్రిఫైస్ చేయండి. ఓకే, మీ సోషల్ మీడియాని లైక్ వాట్సాప్, రీల్స్ చూడడం, ఇన్స్టాగ్రామ్, ఎక్సెట్రా అవసరం లేనివి. ఓకే, సో వీటిని చూడడం కూడా మీరు సాక్రిఫైస్ చేయాల్సింది కంప్లీట్గా. ఓన్లీ ఫోన్ మనం తీసుకుంటే అందులో ఏదైనా యూజ్ఫుల్ థింగ్ మనం సెర్చ్ చేయడానికి, మన ప్రిపరేషన్ యూజ్ఫుల్ అయ్యేదానికి మాత్రమే మనము మొబైల్ యూజ్ చేయాలి, ఇంటర్నెట్ యూజ్ చేయాలి. ప్లస్ ఫ్యామిలీ, ఒకవేళ మనము దూరంగా ఉండి ప్రిపేర్ అవుతూ ఉంటే లైక్ ఏదైనా వేరే ఏరియాస్లో ఫ్యామిలీతో కొంతసేపు ఒక 10-15 minutes మాట్లాడేయాలి అంతే. ఈ రేంజ్ సాక్రిఫైస్ చేస్తేనే మనకు జాబ్ అనేది అల్టిమేట్గా వస్తుంది. ఓకే, అన్నీ కావాలి అనుకుంటే మాత్రం కష్టం ఉంది జాబ్ అనేది కొట్టడం. ఓకే, సో నెక్స్ట్ మేజర్గా మనం ఏంటంటే, ఎక్కువ మంది థింక్ చేసేది, నేనైతే చెప్తున్నాను, రిపీటెడ్గా అందరూ అవుతుంటారు, సరే హెవీ కాంపిటీషన్ ఆల్రెడీ చెప్పినట్టు
ఓకే, హెవీ కాంపిటీషన్ అసలు మర్చిపోండి కంప్లీట్. మీ మైండ్లో ఉండాల్సింది ఓన్లీ ఒకటే, నేను రిపీటెడ్గా ఏదో చెప్తున్నాను, మన మైండ్లో ఉండాల్సింది ఒక పోస్టు, అది నాదే అని మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ కొందరు మనకు కొన్ని డీమోటివేషన్స్ ఉంటాయి పక్క నుంచి. అరే ఇంత కాంపిటీషన్ ఉంది అని మనకి ఎందుకు వస్తుందిలే అని మనకే అనిపించవచ్చు, లేదా పక్కన ఫ్రెండ్స్ చెప్పచ్చు, లేదా బంధువులు చెప్పచ్చు. ఓకే, ఇలాంటి డీమోటివేషన్స్ అన్నీ పక్కన పెట్టండి. ఇక్కడ కావాల్సింది ఇంటెలిజెన్స్ కంటే కూడా ఓకే హార్డ్ వర్క్ వెరీ ఇంపార్టెంట్ అండ్ స్మార్ట్ వర్క్. నేను ఎప్పుడు ఇది రిపీట్గా చెప్తుంటాను. ఓకే, సో ఇంటెలిజెన్స్ కంటే కూడా మీకు హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇంటర్నల్ మోటివేషన్ ఫస్ట్ మైండ్లో పెట్టుకోండి. ఓకే, మీ ఇంట్లో కూడా నేను విన్నర్ అని టైప్ చేసింది ఏదైనా ఉంటారు, లేదా రాసి ఒక పేపర్ మీద గోడ మీద అంటించుకోండి. ఓకే, లేదంటే ఐ ఆమ్ డ్రగ్ ఇన్స్పెక్టర్, లేదా మీ నేమ్ కింద డ్రగ్ ఇన్స్పెక్టర్ అని పెట్టుకోండి. అది రాసి ఒక గోడ మీద పెట్టండి కనిపించే చోట, రోజు చూస్తున్నప్పుడు. ఓకే, సో జనరల్గా సైకాలజీ ఏమంటే మనం ఏదైతే అవ్వాలనుకుంటున్నామో అది ఇమేజిన్ చేసుకుంటూ ఉండాలి. అంటే లైక్ నేను డ్రగ్ ఇన్స్పెక్టర్ అయితే ఎలా ఉంటుంది, నాకు రెస్పెక్ట్ ఎలా ఉంటుంది, నా శాలరీ బాగుంటుంది, ఓకే, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా, ఎక్కడికి వెళ్ళినా నాకు రికగ్నిషన్ ఉంటుంది, ఓకే, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇంత చదువుకున్న దానికి అని మనం ఇమాజిన్ చేసుకుంటుంటే అప్పుడప్పుడు. ఓకే, సో ఆటోమేటిక్గా మన మైండ్ ఆ డ్రగ్ ఇన్స్పెక్టర్ని అవ్వాలి అనే ఫిక్స్ అవుతుంది. ఓకే, సో ఎంత హార్డ్ వర్క్ అయినా చేసేదానికి రెడీ అవుతుంది మన బ్రెయిన్ అనేది. ఓకే, సో నేను చెప్పేది ఇది చాలా ఇంపార్టెంట్. ఒక పేపర్ మీద రాసి, ఓకే, మీ నేమ్ ఏదైతే వాట్ ఎవర్ ఇట్ మే బి, దాని కింద రాసి నేమ్ రాసి దాని కింద డ్రగ్ ఇన్స్పెక్టర్ మీ క్వాలిఫికేషన్ రాసి పెట్టేసేయండి. ఓకే, ఇది రోజు చూస్తానండి, చాలా ఇంపాక్ట్ ఉంటుంది దీనివల్ల. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ వీడియో. ఓకే, స్టిల్ మీకు ఇంకేదైనా డిమోటివేషన్ లాంటిది ఏమైనా అయినా, ఓకే, ఏదైనా సరే ఏదైనా నా వాట్సాప్ గ్రూప్లో అయినా నాకు మెసేజ్ పెట్టండి, ఆర్ కామెంట్ సెక్షన్లో అయినా అడగచ్చు. మీకు ఏదైనా మోటివేషన్ తగ్గినప్పుడు అడిగితే నేను నాకు తెలిసినంత సజెషన్స్ ఇస్తాను. ఓకే, ఐ హోప్ హెల్ప్ఫుల్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.